హాయ్ అమ్మా. హాయ్ మేడం. ఈ ప్రజా దర్బార్కి ఎందుకు వచ్చారు మీరు? సార్ గారు సమస్య తీరుస్తారని మేడం. నాకు రేషన్ కార్డు గురించి లేదు, నా పేరు మీదుగా మళ్ళీ నేను ఎంఏ బీఈడి చేశాను, నిరుద్యోగంగా ఉన్నాను మేడం. తర్వాత వచ్చి నాకు హౌస్ కూడా సరిగా లేదు మేడం. అక్కడ ఇరుకుపాలెం, నేను ముప్పాల మండలం, పల్నాడు జిల్లా నుంచి వచ్చాను మేడం. అయితే నాకు చిన్న పాపలు ఇద్దరు, చాలా సమస్యతో వచ్చాను మేడం. సార్ గారిని కూడా కలుద్దాం, లోకేష్ అన్న గారిని, కానీ సార్ని కలవలేక మళ్ళీ వెళ్ళిపోతున్నాం. కానీ మా సమస్య ఇలాగన్నా సార్కి చెప్పి తీర్చుకుందామనే ఆశతో, కూడా చాలా ఆశతో వచ్చాము. పాపలను తీసుకొని ఫీవర్ వచ్చినా కూడా పిల్లలను తీసుకొని అన్నను కలుస్తాను, మామయ్యని కలుస్తాను అని చెప్పారు మేడం. చాలా సంతోషంగా ఉంది. ఇట్లా అయినా నేను కలుస్తున్నానేమో, ఎంతో చాలా నిజంగా చాలా హ్యాపీగా ఉంది. కానీ అన్న కోసం ఇంత దూరం వచ్చి వెయిట్ చేసాం కూడా. రాత్రి నిన్న మార్నింగ్ వచ్చాము సిస్టర్. కానీ మేడం ఒక సార్ గారిని ఎట్టయినా అది కూడా లైవ్లో చూపించి అన్నని అడిగారు. కంపల్సరీ మా సమస్య నిరుద్యోగం ఒకటి, ఎంఏ బీఈడి చేశాను, పిల్లలకి తల్లికి వందనం, అది ఇప్పుడు అది కూడా రావట్లేదు మేడం. మళ్ళీ అది మటుకు రేషన్ కార్డు మటుకు కంపల్సరీగా నా పేరు మీదుగా లేదు. అది కూడా నా సమస్య చాలా బాధ. మనకు అది పెట్టాము, అర్జీ కూడా పెట్టాము మేడం. కంపల్సరీగా అన్న చూస్తాడని చాలా ఆశతో అడుగుతున్నాను. నా సమస్య తీర్చి అన్న నాకు ఇన్వైట్ చేస్తారని నాకు చాలా ఆశతోనే అడుగుతున్నాను మేడం. బాబు గారు వచ్చి 30 రోజులు అయింది. ఈ పరిపాలన ఎలా అనిపించింది? చాలా అందరూ చాలా గ్రేట్గా చెప్తున్నారు మేడం. అంటే చాలా మార్పు కూడా, అది కూడా చాలా సంతోషంగా ఉంది నాకు నేను చూడగా చాలా హ్యాపీగా కూడా చేయడం కూడా, అందరూ చెప్పడం నేను వినడం కూడా, ఇప్పుడు రావడం కూడా ప్రజా దర్బార్కి చాలామంది ఏం చెప్పారు, అన్న లోకేష్ అన్న కూడా అందరి రిసీవ్ చేసుకున్నాడు, అందరి సమస్యలు తీరుతున్నాయని కూడా చెప్తున్నాడు మేడం. కానీ అంతా హ్యాపీనే, అంతా అంటే బాధలు అంటే ఇచ్చేస్తే మనకు అన్న మనకు మళ్ళీ మనకు ఆన్సర్ వస్తుందనే ఆశతో ఉన్నారు అందరూ. అది పక్కా చేస్తాడని మటుకు నమ్మకం ఉంది. ఈ 30 రోజుల పరిపాలన ఎలాంటి మార్పులు జరిగాయి అనుకుంటున్నారు? చాలా చక్కగా జరిగింది మేడం. అంటే ప్రతి చోట ప్రతి ఏదైనా కానీ సమస్య అనేది తీరుతా వస్తుందని మటుకు వింటున్నాను మేడం. అది మటుకు కంపల్సరీగా 30 రోజుల్లో ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? చాలా మంది కూడా హ్యాపీగా ఉన్నారు. అది కూడా విన్నాను నేను. అటు సైడ్ ఇసుక కూడా మన ఇంటి దగ్గర కూడా విన్నాను మేడం. కాకపోతే ఇసుక కూడా ఫ్రీగా వస్తుంది, కానీ కాకపోతే అది ఎంతో లారీ, అదే ట్రాక్టర్ ఎంతో అంటారు కదా మేడం. కానీ ఫ్రీగా వస్తుంది అని మటుకు అందరు చెప్పుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. నేను మటుకు అదే చెబుతాను మేడం. అది బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా ఉంది మేడం. అంటే అన్న మనకి ఏమి జగన్ అన్న ఏం చేయలేదేమో నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ లోకేష్ అన్న మటుకు నాకు మటుకు ప్రతిదీ జాబ్ విషయంలోనే కాదు, ఏదైనా నా సమస్య తీరుతుందనే నాకు చాలా, అంతవరకు 5 years చాలా బాధపడ్డా. అంటే ఎవరు చెప్పుకోవడానికి ఎంత ఉన్నా కూడా మేడం, అన్న వీళ్ళ వచ్చాక మన చంద్రబాబు సార్ కానీ లోకేష్ అన్న వాళ్ళు వచ్చాక మటుకు అది ఎందుకో ఒక హ్యాపీనెస్ అనమాట. అది మనకు సమస్య తీరిపోద్ది అనేసి నేను అనుకుంటున్నాను మేడం. అది పక్క. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయ్యారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన సార్ కూడా బాగానే చేస్తున్నారని మటుకు వచ్చింది టాక్ మేడం. అది మటుకు వచ్చేస్తుంది. అది మటుకు అమరావతి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే? బాగుంటుంది మేడం, చాలా చక్కగా ఉంటుంది. ఇప్పటికే బాగానే ఉంది, ఇంకా వస్తుంది. ఇంకా అది అంతా అయిపోతుంది కదా, అంత నీట్గా అసలు. అది మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.